హలో మిత్రులారా, గత వీడియోలో మనం గోలు భోలులతో పాటు గడియారంలో ఏర్పడే కోణాలు మరియు డిగ్రీల గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో వాటికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. భోలు, నా దగ్గర ఏముందో చూసావా? అమ్మ నాకు ఈ పాత గడియారం ఇచ్చింది. దీంతో మనం ఒక ఆట ఆడదామా? ఈ గడియారంలో సమయాన్ని వేర్వేరుగా మారుద్దాం. అప్పుడు గడియారం ముళ్ళ మధ్య ఎలాంటి కోణాలు చేస్తున్నాయో చూద్దాం. అలాగే గోలు, ఎవరు ఎక్కువసార్లు సరైన సమాధానం చెప్తారో వారు గెలిచినట్లు. చూడు, నేను గడియారంలో 12 గంటల 10 నిమిషాల సమయం పెట్టాను. ఇది 90 డిగ్రీల కంటే చిన్న కోణంలా ఉందే. ఇది 90 డిగ్రీల కంటే చిన్నదే. అయితే ఇది 45 డిగ్రీల కంటే చిన్నదవుతుందంటావా? 45 డిగ్రీలంటే 90 డిగ్రీలలో సగభాగం, అంటే సుమారుగా ఇంత. కానీ ఈ కోణం ఇంతుంది, అంటే ఇది 45 డిగ్రీల కంటే పెద్దది. అవును, నాకు అలాగే అనిపిస్తోంది గోలు. ఇది చూడు, నేను గడియారంలో 4 గంటల సమయం పెట్టాను. ఇది 90 డిగ్రీల కంటే పెద్ద కోణం, కానీ 180 డిగ్రీల కంటే చిన్నది. చూడు గోలు, 90 డిగ్రీలకు 180 డిగ్రీలకు మధ్యలో 135 డిగ్రీల కోణం వస్తుంది. ఇది 135 డిగ్రీల కంటే కూడా చిన్నది. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు బోలు. గడియారం ఏ సమయాల్లో 90 డిగ్రీల కోణం చేస్తుందో చెప్పగలవా? మీకిష్టమైతే మీరిక్కడ వీడియోని ఆపి ఆలోచించవచ్చు. నా లెక్క ప్రకారం అయితే గడియారం 3 గంటలు 9 గంటలు సమయం చూపిస్తున్నప్పుడు లంబకోణం ఏర్పడుతుంది. కానీ 6:15కి కూడా లంబకోణం ఏర్పడుతుందని నాకనిపించింది. పద మావయ్యని అడుగుదాం. గోలు ఇంకా భోలు ఇద్దరూ వెళ్లి వాళ్లల్లో ఎవరి జవాబు సరైందని మావయ్యను అడిగారు. ఇద్దరి మాటలు విన్న మావయ్య ఏమన్నాడంటే, గోలు సమాధానం సరైనది. గడియారం 3 గంటలు 9 గంటలు చూపిస్తున్నప్పుడు మాత్రమే ముళ్ల మధ్య లంబకోణం ఏర్పడుతుంది. 6 గంటల 15 నిమిషాలకు కాదు. జాగ్రత్తగా చూస్తే 6 గంటల 15 నిమిషాల దగ్గర ముళ్ళు ఇలా ఉంటాయి. ఇది లంబకోణం కాదు, కానీ సుమారుగా లంబకోణం అనుకోవచ్చు. అవును, నిజమే. నేనీ విషయాన్ని సరిగ్గా గమనించలేదు. పిల్లలు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. గడియారం 12 గంటల సమయం చూపిస్తున్నప్పుడు అది ఎంత కోణం చేస్తుంది? 12 గంటల సమయం అప్పుడు 2 ముళ్ల మధ్య అసలు ఖాళీ ఏమీ ఉండదు కదా. అంటే ఇక్కడ కోణం ఏమీ ఉండదు. 2 ముళ్ల మధ్య ఖాళీ ఏమీ లేదు, కనుక దీన్ని 0 డిగ్రీల కోణం అనొచ్చా? అవును, సరిగ్గా జవాబు చెప్పావు. కోణం చేసే భుజాల మధ్య ఖాళీ ఏమీ లేకపోతే దానిని 0 డిగ్రీల కోణం అంటాం. గోలు భోలులు ఎంత చక్కని ఆట ఆడుతున్నారో మీరు చూశారుగా. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి ఇలాగే కోణాలను గుర్తుపట్టే ఆట ఆడచ్చు. ఈ వీడియోలో మనం గడియారంలో ఏర్పడే కోణాలు, డిగ్రీలకు సంబంధించి ఉదాహరణల సహాయంతో 90 డిగ్రీల కోణం ఎప్పుడు ఏర్పడుతుందో, 0 డిగ్రీల కోణం ఎప్పుడు ఏర్పడుతుందో నేర్చుకున్నాం. మీ చుట్టుపక్కల ఏదైనా గడియారం ఉందా? దానిలో ఎలాంటి కోణం ఏర్పడుతోందో మీరు చెప్పగలరా? ఆ కోణం ఎన్ని డిగ్రీలుంటుందో మీరు అంచనా వేయగలరా? మీ స్నేహితులతోనూ ఉపాధ్యాయులతోనూ ఈ విషయాన్ని చర్చించండి. తర్వాతి వీడియోలో మనం గడియారంలో ఏర్పడే కోణాలు, డిగ్రీలకు సంబంధించి మరికొన్ని చక్కటి ఉదాహరణలను చూద్దాం. ధన్యవాదాలు.